శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి విశ్వాసం ఈ మాటకి చిహ్నంగా దానికి ప్రతీకగా ఎవరినైనా చెప్పాలంటే కుక్కే దానికి ఒక ప్రతీక. విశ్వాసంలో దాన్ని మించినటువంటిది ఇంకేదీ లేదు. అటువంటి విశ్వాసానికి ప్రతీకలైనటువంటి కుక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చా, వాటిని పెంచుకుంటే ఏం జరుగుతుంది? అలాగే కుక్కలను మనం చూస్తున్నట్టయితే రాత్రి సమయాల్లో వీధుల్లో ఏడుస్తూ ఉంటాయి. అలా ఏడిస్తే ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్దాం. మనకు పూర్వం నుంచి కూడా మూగజీవులను పెంచుకోవడం అనేది ఉంది. ఒక్కొక్కరు పిల్లిని పెంచుకుంటారు, పక్షులు పెంచుకుంటారు, అలాగే ఆవులు పెంచుకుంటారు, అలాగే కుక్కలను కూడా మనం పెంచుకుంటారు. కాకపోతే వీటన్నింటిలో కూడా ఒక్కొక్క దానితో మనకి ఏదో ఒక ఉపయోగం వల్ల మనం పెంచుకుంటూ ఉంటాం. ఆవులు ఉన్నాయంటే పాలు గురించి అని, పాడి పంటలు మనం పొలాలకు సంబంధించి పెంచుతారు. అలాగే పెట్లు మనకి ఆహ్లాదాన్ని కోసం అని, అలాగే కొంతమంది పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ కుక్క అనేది మనకి ప్రత్యేకమైనది. మనకి మన వెంట విశ్వాసంగా ఉండే జంతువు అదొకటే. అలాగే మనకి అది రక్షణగా కూడా మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ విధంగా మూగజీవులు పెంచుకోవడం అనేది అదృష్టం అనే పండితులు చెప్తున్నారు. ఇంకా కుక్కల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి లాభాలే కానీ నష్టాలు ఉండవు. కుక్కలు అరుస్తున్నాయంటే పగల సమయంలో అయితే కొత్తవారు ఎవరైనా వచ్చారని, లేదంటే రాత్రి సమయంలో అయితే దొంగలు ఎవరైనా వచ్చారని, ఇంతకు మించి మనం పెద్దగా పట్టించుకోరు. కానీ అదే కుక్క ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు, ఏం జరుగుతుందో అని. అది వీధిలో కుక్క అయినా సరే, మన ఇంట్లో పెంచుకున్న కుక్క అయినా సరే భయపడడం మాత్రం కామన్. ఇలా కుక్కలు ఏడవడానికి ఏమైనా కారణాలు ఉంటాయా అంటే ఏమీ లేవని పండితులు చెప్తున్నారు. కానీ ప్రజల్లో ఈ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. మనకి మంచి కంటే చెడు బాగా జనాల్లో ముద్రించుకుపోతుంది. ఈ నమ్మకాన్ని దూరం చేయడానికి చాలామంది పరిశోధకులు కూడా ఈ పరిశోధనలు చేశారు. కానీ ఈ మూఢనమ్మకాన్ని ప్రజల నుంచి దూరం చేయలేకపోయారు. ఎందుకంటే ప్రజల్లో మంచి కంటే చెడు బలంగా నాటుకుపోతుంది. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని చాలామంది విశ్వసిస్తారు, అంటే నమ్ముతారు. గ్రీకు నుంచి ఈ సాంప్రదాయం వచ్చింది. దయ్యాన్ని కనిపెట్టగలవని, చూడగలవని గ్రీకు ప్రజలు బలంగా నమ్ముతారు. మరి కుక్కలు ఏడిస్తే ఎవరో చనిపోతారు అని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైంది. వాళ్ళు దీన్ని ఏ ఆధారంగా ఈ నమ్మకాన్ని పెంచుకున్నారో ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ ఆధునిక యుగంలో కూడా కొందరు ఇలాంటి ఆచారాలను సమర్థిస్తున్నారు. అలాగే ఒకరు అరుస్తూ ఉన్నా, ఏడుస్తున్నా అది ఖచ్చితంగా భూతాన్ని చూసి ఉంటుంది అని నమ్మేవారు కూడా ఉన్నారు. అంత శక్తి ఉన్నటువంటి కుక్కలు చావును పసిగట్టడంలో అనేది పెద్ద వింత ఏముంది అనేవారు కూడా. శాస్త్రవేత్తల ప్రకారం దెయ్యాన్ని కనిపెట్టడం, చూడటం ఇటువంటివన్నీ కూడా మూఢనమ్మకాలే అని చెప్తున్నారు. అలాగే చావుకు దగ్గరలో ఉన్నటువంటి మనిషి శరీరపు వాసన గాలి ద్వారా కుక్కలు అంచనా వేస్తాయని మాత్రం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వాసనను పసిగట్టి ఎలా అయితే దొంగలను పట్టుకుంటాయో అదేవిధంగా మానవులకు కనిపించినటువంటి దివ్య శక్తులు, దుష్టశక్తులు వాటికి కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు. చూశారు కదండి, కుక్కలు ఏడవటం ద్వారా, అంటే కుక్కలు ఏడుస్తుంటే ఏదో జరిగిపోతుంది, ఏదో అవుతుందో ఏమవుతుందో అనేటటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదని, ఇదంతా కూడా మూఢనమ్మకం అని, ఇదంతా కూడా గ్రీక్ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి మూఢనమ్మకాలని మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల కుక్కలు ఏమైనా అరిసినప్పుడు ఇవి మనకి మంచి కంటే చెడు ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళిపోతుంది. ఇటువంటి మూఢనమ్మకాలు అయితే మరీ ఎక్కువగా అవి కాదు అని చెప్పినా సరే దాన్ని వదలలేనంతగా అవి వాళ్ళలో ముద్ర వేస్తాయి. కనుక ఇటువంటి వాటిని మనం, కాకపోతే అవి అరిసినప్పుడు చిరాగ్గా అనిపిస్తాయి కనుక మనం వాటిని బెదిరిస్తే అక్కడి నుంచి చెదిరిపోయి మామూలుగా సైలెంట్ అవుతాయి. అందువల్ల మనకి కుక్కలు అలా కనిపించినప్పుడు మనం కర్రపట్టుకుని చెదరగొడితే వెళ్ళిపోతాయి. మనకు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంతే. వాటి వల్ల ఏదో జరుగుతుందని, ఏదో అయిపోతుందని మాత్రం మూఢాచారాలను, మూఢనమ్మకాన్ని వదిలిపెట్టండి. వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.
ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ చూడడం మాత్రం మర్చిపోకండి.